వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సిపి గెట్ 2024 యాక్చువల్గా May 18 అంటే ఈరోజు స్టార్ట్ అవ్వాల్సింది. బట్ అన్ఫార్చునేట్లీ మనకు అప్డేట్ అయితే ఏం లేదు. సో నేను సిపి గెట్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో 2023 అడ్మిషన్స్ అని వస్తుంది. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, బ్యాక్గ్రౌండ్ కొంచెం ఉంటే నేను గ్రౌండ్లో ఉన్నా. సో ఇక్కడ ఫ్రీ టైం ఉంది కాబట్టి కొంచెం ఈ టైంలో నేను వీడియో చేస్తున్నా. డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ఐఎమ్ సారీ. సో కంటెంట్కి వద్దాం. ఏం లేదు, 2024 అడ్మిషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో 2024 స్టార్ట్ అయితే అడ్మిషన్స్, సో 2024 అని ఇక్కడ పడుతుంది. సిపి గెట్ ఓయూ అడ్మిషన్స్ 2024 అని పడుతుంది. సో ఇప్పటివరకు అయితే అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ 2023 అడ్మిషన్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అందులో ప్రీవియస్ ఇయర్దే ఉంటుంది. సరే ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో ఇది మనకి ప్రాసెస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చెప్పేది ఒకటే. సో సిపి గెట్ ఎగ్జామ్ అయితే అప్లై చేసుకోండి. అది స్టార్ట్ అయిన తర్వాత నేను చేస్తా వీడియో. అందరూ ఎలిజిబిలిటీ అప్లికేషన్ చేసుకోనికి. సో ఎలిజిబిలిటీ అనేది లేదు అనేది ఎవరికి లేదు, ఓకేనా? అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, అందరూ అప్లై చేసుకోవచ్చు. బట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. సిపి గెట్కి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత సిపి గెట్ ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. మీకు ఆన్లైన్లో మీ మెమోస్ కానీ అవన్నీ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ ఇన్కమ్ కానీ. సో ఆ టైం వరకు మీ 6th సెమ్ కానీ మీ 5th సెమిస్టర్ కానీ మీ డిగ్రీ మొత్తం రిజల్ట్స్ అప్పటి వరకు వస్తాయి అందరికీ, ఓకేనా? ఇప్పుడు రాకపోయినా ఏం కాదు, జస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ మాత్రం ఉండాలి, ఓకేనా? సో క్యాస్ట్ ఎప్పటిదైనా పర్లేదు, బట్ లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి. క్యాస్ట్ ఎప్పటిదైనా అంటే కొత్త డిస్ట్రిక్ట్ ఉండాలి. ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్ చేంజ్ అయినాయి కదా, మీ ఒరిజినల్ డిస్ట్రిక్ట్ ఉందా లేదా చూసుకోండి. మీ ప్రజెంట్ డిస్ట్రిక్ట్ క్యాస్ట్ పైన అది ఉంటే సరిపోతుంది తెలంగాణది. ఇన్కమ్ అయితే లేటెస్ట్ ఉండాలి, ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మనకు స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ రాదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ వినండి కంపల్సరీ, అది అప్లికేషన్ ఎట్లా చేయాలి మన ఫోన్లోనే మనం చేసుకోవచ్చు. అది నేను వీడియో పెడతా కంపల్సరీ. మీ సేవ ఒక 100 రూపీస్ 150 రూపీస్ పెట్టి చేసుకోవడం కంటే ఫోన్లో చేసుకోవచ్చు. అండ్ నీట్గా అప్లై చేసుకోవచ్చు. మనది మనమే. వేరే వాళ్ళు ఏదో అప్లై చేస్తారు, వేరే వాళ్ళు మీ సేవకైతే ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టినా కానీ మళ్ళీ మనం ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ తిరగాలి అది ఎడిట్ చేసుకోనికి, అప్డేట్ చేసుకోనికి. సో మళ్ళీ మెయిల్ పెట్టుడు ఉంటుంది, ఈమెయిల్కి రెస్పాండ్ కాకపోతే ఆఫ్లైన్లో క్యాంపస్కి రావాల్సి ఉంటుంది. అందుకే అప్లికేషన్లో మిస్టేక్స్ అనేవి చేయొద్దు. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసి పెట్టుకోండి. అండ్ క్యాస్ట్ ఇన్కమ్ తీసి పెట్టుకోండి, ఓకేనా? ఇవి ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. 10th క్లాస్ ఇంటర్ మెమోస్ ఆల్రెడీ 10th డీటెయిల్స్ మీకు ఉంటాయి మీ దగ్గర. అని మనకి 10th హాల్ టికెట్ ఉంటే హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అంతే. డిగ్రీ మొత్తానికి హాల్ టికెట్ ఒక్కటే. అండ్ ఒకవేళ జీపీఏ అడిగితే ఏదో ఒక జీపీఏ ఎంటర్ చేయాలి సెమిస్టర్ది. లేదంటే అక్కడ రిజల్ట్స్ అవైటింగ్ అని ఉంటుంది, రిజల్ట్స్ ఇంకా రాలేదు అని పెడితే సరిపోతుంది. అప్లికేషన్లో అయితే ఏం ఉండదు, సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. ఎవరు ఫెయిల్ అయినా ఎవరు పాస్ అయినా 5th సెమిస్టర్ రాసినా రాయకపోయినా ఇప్పుడు సప్లీలు ఉన్నా ఎవరైనా అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ అనేది అందరికీ ఉంటుంది. చెప్పిన కదా, ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాక ర్యాంక్ కార్డ్ వస్తుంది మీకు ఏ ర్యాంక్ వచ్చిందని. దాని తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైం వరకు అప్పుడు మీకు డిగ్రీ మెమోస్ అనేవి చూపించాలి. సెమిస్టర్ వైజ్ మెమోస్ కానీ లాంగ్ మెమోస్ కానీ. ఒకవేళ లాంగ్ మెమోస్ వస్తే లాంగ్ మెమోస్, లేదంటే మీరు సెమిస్టర్ వైజ్ పాస్ అయిన మెమోస్ ఉంటాయి కదా అవి. అండ్ ఎవరికైనా 6th సెమ్ మెమో రిజల్ట్స్ వచ్చినా కానీ మెమో రాకపోతే ఆ రిజల్ట్స్ వచ్చింది అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకుంటారు కదా, అది ఆ పేపర్ కానీ ప్రింట్ తీసుకొని పెట్టినా ఏం కాదు, ఓకేనా? సో అంతే. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వరకు మీ మెమోస్ అనేవి అందరు రిజల్ట్స్ వస్తాయి, పాస్ అవుతారు, అందరు అయిపోతుంది. దానికైతే డౌట్ ఏం లేదు. ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇప్పుడు ఏమి ఉండదు, చాలా టైం ఉంది దానికి. అది జూలై ఆగస్ట్ వరకు జరుగుతుంది, జూలై లాస్ట్ వరకు. సిపి గెట్ అయిపోవాలి, రిజల్ట్స్ రావాలి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా, దాని తర్వాత ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు రిజల్ట్స్ వచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు సప్లీలో నుండి రిజల్ట్స్ అప్పటికి రాకపోతే మీకు సెకండ్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్ ఉంటుంది. థర్డ్ పేజ్ కూడా మీరు డిగ్రీ పాస్ అయితే అప్పటి వరకు మళ్ళీ ఆన్లైన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫస్ట్. అది రేపు స్టార్ట్ అయితే మేబీ రేపు స్టార్ట్ అవ్వచ్చు. అది స్టార్ట్ అయితే నేను ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెప్పగలుగుతాను. సో ఇప్పటివరకు అయితే ఏం లేదు, క్యాస్ట్ ఇన్కమ్ తీసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లేటెస్ట్ తీసి పెట్టుకోండి, ఓకేనా? సో డాక్యుమెంట్స్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే సిపి గెట్కి రిలేటెడ్ ఎస్పెషల్లీ కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.